ఆహా, మాధవ్ గారు, ఆ, మాధవ్ గారు, ఏ రఘు, మాధవ్ గారు. జస్ట్ మినిట్. రేపు ప్రయాణం కదా, లోపల బట్టలు సర్దుకుంటోంది. మాధవ్ గారు ఓహ్, బాలు వాళ్ళ అమ్మగారు వచ్చేసారా? వచ్చే పరిస్థితుల్లో లేరండి. ఆవిడ ఒంట్లో ఏం బాగోలేదు. అంటే సో సారీ. పాపం వాళ్ళ అమ్మగారి కోసం కొత్త బట్టలు కూడా కొన్నాడు. ఆ పట్టు చీర కట్టుకుని తన ఎదురుగా కూర్చోవాలని, ఆ మహాజనం ముందు తను డాన్స్ చేస్తుంటే సో సారీ. ఐ థింక్ ఈ ట్రిప్ క్యాన్సిల్ చేస్తే మంచిదేమో. కాదండి, ఇంతటి అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరుకుతుందా? వాళ్ళ అమ్మగారు ఆచి కూడా వాడు పైకి రావాలని, నలుగురు వాడిని గుర్తించాలని. మనమే ఎలాగో సర్ది చెప్పి వాడిని తీసుకెళ్ళాలి. గోయింగ్ టు ఢిల్లీ. ఏరా రండి. అమ్మాయిదిరా కింద రండి మాధవ్ గారు. వాడు సర్దేసుకున్నట్టున్నాడు. నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. బయలుదేరదాం. అమ్మా, అమ్మా, రా. అమ్మ రాలేదా? రాలేదురా. ఏ ఏమంటే ఎప్పుడో చాలా రోజుల కిందట ఓ పెళ్లి ఒప్పుకుందట. తను రాలేను, మనల్ని వెళ్ళమంది. బయలుదేరు బయలుదేరు. తనేమో పెళ్లికి వెళ్తుంది, మనమేమో పేరంటానికి వెళ్తాం. ఏమండి ఏమండి, మీరు ఎంత కష్టపడి నాకు ఈ అవకాశం ఇప్పించారు. ఒకవేళ మా అమ్మ భయపడి గణపతి బాబాయ్కి చెప్పలేకపోయిందే అనుకోండి, వీడు చెప్పొద్దండి బదవా, చెప్పి తీసుకురావద్దు. నిజమేననుకోండి, పాపం ఆవిడ పరిస్థితి. ఏమీ లేదండి, అసలు నేనే వెళ్ళి ఉంటే రెక్కలు కట్టుకుని నాతో పాటు వచ్చేసేది. వీడు ఒరే సామాన్ తీసుకుని మాధవ్ గారితో వచ్చేసాయి. నేను వెళ్ళి సరాసరి అమ్మని తీసుకుని వచ్చేస్తాను. బాలు, నా మాట వినరా. నువ్వు వెళ్ళటం అవసరం. నాకు అవసరం రా. అమ్మలంటే ప్రోగ్రామ్ ఆవిడ రాదు, రాలేదురా. ఏ ఆవిడ ఒంట్లో బాగాలేదు. మా బాలు బాబాయ్. ఏమిట్రా ఇది? చెప్పాను కదా బాబాయ్, ఢిల్లీలో వాడి ప్రోగ్రామ్ ఉందని. ఆ ఇన్విటేషన్. ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్, న్యూఢిల్లీ. ఈరోజు పట్టు చీర కూడా కొన్నాను మా నువ్వు ముందర కూర్చొని చూస్తుంటే ఇది నేను బాలకృష్ణ. శివరూపం తమిదే లేని ప్రమదాలోక హిమదీపం నవరస నటనం జతియుత గమనం నవరస నటనం జతియుత గమనం శివగిరి చరణం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం
థకిట థకిట ధిమి నాట్యం థకిట థకిట ధిమి లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము ఇంకొంచెం వెనక్కెళ్ళు. ఇంకెక్కడికి ఏట్లోకి? ఇంత దగ్గర అయితే ఒక కాలో చేయబడుతుంది, కుంటివాడు అనుకుంటారు. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు పుట్టోలాగే లోపు నీళ్లలో కొట్టుకుపోయేటట్టున్నాను రా. మాట్లాడుకో, కదిలితే సరిగా పడవు. సముద్రంలో నుంచి పుట్టోలేట్రా? ఏ పోలవరంలోనో తీసుకోవాలి కానీ అక్కడే బుర్రుండాలి. ఇట్ట సముద్రంలో నుంచినట్టు తీయించుకున్నావు అనుకో, ఏ బొంబాయిలోనో గోవాలోనో తీయించుకున్నట్టు చెప్పేయచ్చు. తర్వాత ముందు పుట్ట తీరా. నమస్తే సార్. చక్రి, ఈ ఊరు ఎప్పుడొచ్చా? అలలు వచ్చేస్తున్నాయిరా, కొట్టుకుపోతానేమో. ఏం కొట్టుకుపో, మా తాతయ్య సార్ ఒకటే భయం. సార్ అక్కడ ఎన్నాళ్ళు పనిచేసినా అసలు లాభం లేదు సార్. అందుకనే ఈ ఊరొచ్చి మా మావయ్య చేత ఫోటో స్టూడియో పెట్టిద్దామని వచ్చేసాను. ఇప్పుడు పర్వాలేదు సార్, కొత్త కెమెరా. మీరు ఎలా ఉన్నారు సార్? ఉన్నాండి. నువ్వు ఫోటో తీ. తాతయ్య 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 ఉండు, ఫోటో తీస్తాను. ఉండు ఉండు, నేను నిజంగా ఫోటో తీస్తాను. ఆగు తాతయ్య. ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? కష్టాలు సుఖాలు పూర్తిగా అర్థం చేసుకోలేని ఆ కుర్రాడి వయసుకు మనం కూడా వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందా అని. ఇదివరకు మీరు కూడా అలా వెనక్కి వెళ్ళిపోయారటగా, వారానికి 2-3 సార్లు. ఎవరు చెప్పారు? మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి. మీ ఫ్రెండ్ రఘు గారు మీ కృష్ణలీలన్నీ చెప్పారు. ఏడ్చారు. వాడి మాటలేని లెక్క చేయకండి. పోనీ పాటలైనా లెక్క చేయొచ్చా? పాటల్లో మాటలు మాత్రమే, కానీ వాడు పాడుతుంటే మనం లెక్క చేయకూడదండోయ్. అంత మంచి స్వరం, అంతకు మించిన రాగం. అలా నాకేమనిపించలేదే మొన్న ఆయన పాట విన్నప్పుడు. ఏ పాట? అదే వచ్చేవారు రేడియోలో వస్తుంది, మౌనమేలను అని. ఎలా పాడు వినిపించాడు? అది మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారా తారాడి హాయిలో సంథింగ్ లైక్ దిస్ అనుకుంటా. నిజం చెప్పండి, పాడా ఇలా పాడి వినిపించింది? ఏ నమ్మకం లేదా? మీరే కదూ ఆ మాటలకి ఇలా రాగం కట్టింది. మీరు మనస్ఫూర్తిగా బాగుంది అంటే అబద్ధం చెప్పను. మీరు అబద్ధం చెప్పనక్కర్లేదు. ప్లీజ్, యు ఆర్ గ్రేట్. సరే, మీ అభిప్రాయం ప్రకారం నేను పాడటంలో గ్రేట్, నా అభిప్రాయం ప్రకారం రఘు గారు రాయటంలో గ్రేట్, మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డాన్స్ లో గ్రేట్. ఈ ముగ్గురు గ్రేట్లు కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా. అలాంటిది ఏదైనా ఆలోచించకూడదు? ఆలోచనలు ఉంటే మాత్రం చాలదండి, అవి అమలు జరగడానికి అవకాశాలు రావద్దు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. పట్టుదలుంటే పట్టుకోమదే దొరుకుతుంది. అసలు మీ ప్రతిభ మీకు తెలియదు బాలుగారు. నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి, అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకిపోతాయో.
మీరెప్పుడు నా పక్కనే ఉంటారా? ఓ ష్యూర్, వై నాట్? ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. నిజంగా? ప్రామిస్. అయితే ప్లీజ్ కార్ కాస్త ఆపమంది. ఎందుకు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, ఇక్కడ చిన్న పని ఉంది, ఆపండి ప్లీజ్. ఓ డ్రైవర్, కొంచెం కార్ ఆపు. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్. హలో, మాధవి గారా? అవునండి నేనే. బాలు గారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? ఏ, మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలు గారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమైన్ యువర్ సిన్సియర్లీ మాధవి. ఓకే? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. మాధవి గారు, ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ మీన్ ఇట్. హలో. థ్యాంక్ యూ. రండి ప్లీజ్. ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా? అలా మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు, సారీ, దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా? అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా? అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. సోఫా. రఘు సుమతి పెళ్లి. అవునండి, పాపం వాడికి నానే వాళ్ళు ఎవరు లేరు కదండి, అందుకే. కూర్చోండి. సారీ.
మనమే దగ్గర ఉండి ఈ శుభకార్యం జరిపించాలి. అలాగేనండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది. పెళ్లి జరిగిపోతున్న వాళ్ళ సంగతి సరే అనుకోండి,